దాన్ని ఆరాధించే వారి హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఆ ప్రేమే దైవ స్వరూపం. ఆకలితో బాధపడే వారిని చూస్తే హృదయం కరిగి వారి కడుపు నింపాలనిపిస్తుంది. ప్రతి మనిషికి జాలి సహజంగా ఉంటుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. ఎవరెలా ఉంటే నాకేమనుకోలేరు. కానీ దానం చేయడానికి, తన సంపద వదులుకోవడానికి స్వార్థం అడ్డు వస్తుంది. మానసిక రోగులకు, అంగవైకల్యంతో బాధపడే వారికి నిస్వార్థంగా చేసే సేవ, వారిపై చూపే ప్రేమ దైవానికి చెందుతాయి. పరోపకారమే గొప్ప పుణ్యం. ఇతరులకు కీడు చేయడమే పాపం. స్వార్థం తల ఎత్తిన చోట ప్రేమమయుడైన దైవం ఉండదు. ప్రేమ స్వరూపుడైన భగవంతుడు నిరంతరం తన బిడ్డల యోగక్షేమాలను విచారిస్తూ ఉంటాడు. అటువంటి భగవంతుని సేవ చేయడం మన ధర్మం. హృదయంలో ఉన్న ప్రేమను సేవగా మార్చి భగవంతుని స్వరూపమైన ఈ సమాజాన్ని సేవించడమే మనకు భగవంతుని పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. ప్రతి సేవలో మనం పాల్గొనలేకపోవచ్చు, కానీ సత్సంగం జరిపించే భక్తునికి మంచి గ్రంథం ఇచ్చినా, అన్నదానం చేసే చోట కొంత ధాన్యం ఇచ్చినా, ఉచిత వైద్యశాలకు కొన్ని మందులు కొని ఇచ్చినా, ఇవన్నీ మన ప్రేమను వ్యక్తపరిచే. బాబాకు ఇవే ఇష్టమైన సేవలు. మనం ప్రేమతో నిండిన పరోపకార బుద్ధిని పెంచుకొని ఆచరణలో పెట్టినప్పుడే బాబాకి అసలైన భక్తులమవుతాము. మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకున్న వారిని బాబా తప్పక అనుగ్రహిస్తారు. కాబట్టి మనం కూడా పరోపకార సేవ చేసి సాయి యొక్క దివ్యమైన ఆశీస్సుల్ని పొందుతాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.